భాగ్యనగరంలో పెద్ద పెద్ద మేడలే కాదు చిన్న గుడిసెల్లో నివసించే వాళ్ళు కూడా ఉన్నారు. బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో హైదరాబాద్కు వచ్చి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కష్టాలే వారికి ఆప్తులు, కన్నీరే వారికి స్నేహితులు. వారి కష్టాన్ని చూసి ఆదుకునే నాదుడు ఒక్కరూ లేరు. కనీస వసతులు కూడా లేని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని చర్చి గ్రౌండ్ వాసుల కష్టాలని మా కరెస్పాండెంట్ కీర్తన అందిస్తారు. ఎమ్మెల్యే కాలనీలో వెనకాల ఉన్న చర్చ్ కాలనీలో మనం ఉన్నాము. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి సుమారు 250 మంది దాకా ఫ్యామిలీస్ ఉంటున్నారని తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా గుడిసెలోనే నివసిస్తున్నారు. మరి వారి జీవన శైలి ఎలా ఉంది, ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఎవరైనా సపోర్టర్స్ కానీ వీళ్ళకి అండగా నిలిచారో లేదో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? మేమండి ఒక 8 years అవుతుందండి వచ్చి. ఓకే, అంటే జనరల్ గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు నమ్ముకున్న జీవితం చేస్తున్నారని తెలిసింది. ఓకే, అంటే మీరు అసలు 8 ఏళ్ల క్రితం వచ్చానన్నారు కదా, ఎలా స్టార్ట్ చేశారు జీవనాన్ని, ఎలా స్టార్ట్ చేశారు? మీ వారు కానివ్వండి, బ్రతకడానికి మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తామంటే ఇక్కడ బయట కూలి పనికి వెళ్తామండి. మా వారు కూడా కూలి పనే, మేము హాస్పిటల్ అది డ్యూటీ చేస్తూ ఉంటాము. ఇంకా అలాగే అండి, ఏదో జీవనాధారం కోసం ఇంత దూరం వచ్చాము. ఇంకా గుడిసెలు వేసుకుని రూమ్ రెంట్లు అవి కట్టుకోలేక రాజమండ్రి అండి. అంటే మీకు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నారా, లేదంటే జనరల్ గా రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అంటే పెళ్ళైన తర్వాత కాదులేండి, పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక చదువుల కోసం బాగుంటది కదా ఇక్కడ, చదువులు అవి లాంగ్వేజ్ అది వస్తుంది మంచిగా. ఇక్కడ జాబ్స్ అవి బాగుంటాయి కదా, పిల్లల భవిష్యత్తు. మేమంటే ఏదో ఇంకెలా అయిపోయింది, కూలి పని చేసుకుని బతకడం, మన పిల్లలన్నా బాగుండాలి కదా అని ఇంత దూరం వచ్చి ఇక్కడ డ్యూటీ చేసుకుంటాం. మరి పిల్లలు ఇక్కడ ఏ స్కూల్లో చదువుతున్నారు? అంటే మీరు ఉన్నదంతా గుడిసెల్లో ఉంటున్నారు, పిల్లల్ని ఒక స్కూల్లో చదివించాలి అని అంటే? గవర్నమెంట్ స్కూల్లో మేడం, ఇద్దరు కూడా. అక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయి మరి? బాగానే ఉంటాయండి. అంటే మధ్యాహ్న భోజనం ఇవన్నీ పిల్లలకు పెడుతుంటారు కదా, పిల్లలు వచ్చి మీకు ఏమైనా చెప్తుంటారు అంటే బాగానే ఉందని కానీ పౌష్టికాహారం అందిస్తుందో లేదో ప్రభుత్వం అని అట్లా ఏమైనా చెప్తారా మరి? చెప్తారులేండి, రైస్ అంటే కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు, ఒక్కొక్కసారి బాగోదాయి అని. కానీ ఒకసారి బాగుంటుందంటే మా అబ్బాయి అయితే బాక్స్ తీసుకెళ్లిపోతాడండి. ఏంటి అక్కడ రైస్ పడలేదు, తను కడుపు నొప్పి వస్తుంది అంటాడండి. అందుకే ఇంక ఇంటి దగ్గర రైస్ పట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం ఈ దారి మొత్తం కూడా చిన్న చిన్న గుడిసెలతోనే ఉంది, దారి కూడా అంత బాగాలేదు, గుత్కలు ఉన్నాయి. ఇక్కడ వర్షం పడ్డా కూడా వాటర్ నిండిపోతుంది, గుడిసెలలో వాటర్ వచ్చేస్తుంది. ఎట్లుంటారు అసలు అన్ని ప్రాబ్లమ్స్? అండి మేము అలాగే బతుకుతాండి, ఏం చేస్తామండి. ఇప్పుడు తెరి కోసం వచ్చాం, రూమ్ తీసుకున్నారంటే 5,000 6,000 రెంట్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అని ఇవన్నీ చెత్త బిల్లు బోల్డ్ అడుగుతారు. అది ఇక్కడైతే ఎవరు ఆ బిల్లు ఈ బిల్లు అని ఉండదు కదా, అంతే అండి. బాగుంది కదా అని ఇంకా. ఓకే, మరి ఇక్కడ గుడిసెలకి రెంట్స్ ఎట్లుంటున్నాయి మరి? రెంట్స్ అంటే ఏముండవండి, 500 అంతే ఇస్తారు. ఇక్కడ వాచ్మెన్ ఉంటారు, ఆయన ఒక 500 తీసుకుంటాడు అంతే అండి. సరే అమ్మా, మీరు చెప్పండి, అంటే మీరు ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు? కూడా 8 సంవత్సరాల నుంచి ఉంటాం. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే అన్ని మీకు ఇంకా అంటే గుడిసెల్లోనే కాబట్టి అంత బాత్రూమ్ అయినా అంతా కూడా బయట పోతారు. అంటే ఆడవాళ్ళుగా మీకేం ఇబ్బంది లేదా? బయటికి వెళ్ళి చేయాలి, ఇబ్బంది ఉంటది. ఆఫీసులో డ్యూటీ పోతాం కదా, ఉంటారు అక్కడ గల్లీలోని అల్లరి చేస్తారండి. ఎంతమంది తాగుబోతులు వస్తారు, బయటకి వెళ్ళేటప్పుడు మాకు ఎంత ఇబ్బంది వచ్చేది. వాళ్ళు తిడతాము, వాళ్ళు తిట్టి ఏంటి బుద్ధి లేదా, మీరు మనుషులు కదా, ఆడవాళ్ళు దారిలో అక్కడ ఏంటి మీరు లేవండి అని తిట్టింది 2-3 సార్లు తిడితేనే కానీ వెళ్ళరు తెలుసా. అలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ. మీరు ఎవరిని అడగడం కానీ వాళ్ళు వచ్చి చూడడం కానీ ఎవరు రాలేదండి? ఎవరు రారండి గల్లీలోకి. ఏంటి ఇక్కడ ఇది తెలంగాణ ప్రభుత్వం కదండి, మేమంటే ఆంధ్ర వాళ్ళు ఇంకెవరు పట్టించుకుంటారు మమ్మల్ని. వచ్చినా చూసుకొని వెళ్ళిపోతారు. ఆ కరోనా టైంలో అయ్యో మందులు చల్లారండి, ఏదో కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆ కరోనా టైంలో కొన్ని రోజులు వెళ్ళిపోయారు, అంతే, అంతవరకు. ఇంకా చూసాం కదండి, మన బంజారా హిల్స్ లోని అతిపెద్ద నగరం హైదరాబాద్ భాగ్యనగరంలో బంజారా హిల్స్ లో అంటే మంచి పాష్ కల్చర్ ఉన్న పీపులే కాదు, ఇలా గుడిసెల్లో నివసించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే కాలనీ వెనకాల ఉన్న చర్చ్ కాలనీ అంటే ఎవరైనా చెప్తారు. మన దారి మార్గాన చూసాము, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ అసలు శుచి శుభ్రత లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త కానివ్వండి, ఇక్కడ వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, అసలు ప్రాబ్లం అంటూ లేనిది ఏదైనా ప్లేస్ ఉందా ఇక్కడన్నా చూసుకుంటే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ లోనే కనిపిస్తున్నాయి. ఇటువంటి సొసైటీ పీపుల్ ఉన్న ఈ కాలంలో కూడా ఎవరు మనకు తెలిసిన కమిటీ పీపుల్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న ఈ కుటుంబాలకు ఎవరు అండగా ఉండడం లేదని చెప్పి వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ శివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.